ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్న మీరు సమాజం నుంచి? అంటే ఎక్స్పెక్ట్ అంటే ఏంటి అర్థం? ఏదో ఒకటి ఆశించడమే. ఏం ఆశిస్తా బ్రదర్? ఆశించలేకుంటే ఈ నల్ల చొక్కా వేసుకొని ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని సాదా రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారా? ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారా? ఇప్పుడు నల్ల చొక్కా ఏమి ఆశించి వేసుకున్నావు అంటే ఆన్సర్ ఉంటుంది. ఏమి? ఇది ఒక నిరసన. ఈ సమాజంలో కులము, మతము, అజ్ఞానము, అసమానతలు ఉన్నాయి. వాటిని నిరసించడం అనేది నేను ఆశిస్తున్నాను. ఇది ప్రదర్శిస్తున్నాను, నిరసనను ప్రదర్శిస్తున్నాను. మా సంఘము ఐక్యతను ప్రదర్శించడానికి మా యూనిఫామ్ ఇది, మా సంఘంది యూనిఫామ్ ఇది. కాబట్టి మా యూనిఫామ్ని ప్రదర్శించి ప్రచారంలోకి తేవాలనే ఒక ఐడెంటిటీని నేను ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ బ్యాడ్జీ ఇక్కడ పెట్టుకోవడం, అంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ నేను బాణాసాది పెట్టుకున్నాను కదా, నేను పలానా సంఘానికి చెందిన వ్యక్తిని, నేను ఒంటరి కాదు, నా వెనకాల ఇది ఉంది, దీని వెనకాల నేనున్నా, నేను ఇది ఒకటి అని నాతో పాటు దీన్ని తీసుకుపోవడం అనే ఆశయంతో ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి నీ దగ్గరికి ఎందుకు రాలేదు? 2 ఏళ్ళు నువ్వేం చేసినావు అన్నప్పుడు చెప్పడానికి అర్హత కోసం. తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చాము అని అంటే, ఎస్ నేను చేయాల్సిన పనులు ఫీల్డ్లో చాలా వరకు పూర్తయ్యాయి, అన్ని జిల్లాల్లో వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేను సోదరుడు క్రాంతి అంటే నాకు ఒక అభిమానం, గౌరవం. తను కొత్తగా స్టూడియో పెట్టి చాలా చక్కటి కాంట్రిబ్యూషన్ సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడు. ఇంతకాలం అంటే నాకు వీలు పడలేదు టైం ఫీల్డ్ వర్క్లో. ఇప్పుడు కాస్త ఫ్రీగా విరామంగా ఉన్నాను అని మీ దగ్గరకు వచ్చాను. రైట్, ఓకే. మీరు బనాసాన్ అని లాస్ట్ టైం పెట్టుకున్నారు కదా ఇంటర్వ్యూలో. బనాసా నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారంటే? ఓడన్నాడు మీతో బహిష్కరించలేదు. మీరు బనాసాలో పనిచేశారా? సభ్యులుగా ఉన్నారా? కానీ పేపర్ స్టేట్మెంట్ చూసిన. పేపర్ స్టేట్మెంట్స్ అన్నీ మీరు నమ్ముతారా, లేక నిజాన్ని విశ్లేషిస్తారా? పేపర్ స్టేట్మెంట్ నమ్ముతారా? పేపర్ స్టేట్మెంట్లో వచ్చింది, దాని కారణం చెప్పండి. ఇది కదా ఆన్సర్. నరేష్ గారు మిమ్మల్ని బహిష్కరిస్తున్నట్టు పేపర్లో వచ్చింది అని. ఆ పేపర్లో వచ్చింది ఫేకు, ఆ పేపర్లో నా వివరణ లేదు. దాన్ని ఎలా నమ్ముతాం? అదొక స్టేట్మెంటే కదా, ఓకే, నిర్ధారణ కాదు కదా. బనాసా వ్యవస్థాపకులు అధ్యక్షులు ఎవరుండే మీరు బహిష్కరించినప్పుడు మిమ్మల్ని? నాకు ఇప్పటికీ అప్పటికి డాక్టర్ జయగోపాల్ గారు దాని ఫౌండర్. ఓకే, 1972లో స్థాపించారు ఆయన, ఫిబ్రవరి 13న. ఓకే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ఫౌండరు. ఇటీవల ఆయన చనిపోయారు, ఇప్పుడు ఒక 1 year కావస్తుంది. చాలా గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. నేను 30 ఏళ్ల క్రితం అందులో చేరాను, 28 ఏళ్ళు అందులో పనిచేశాను. 2004లో ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించినప్పుడు స్థాపకుల్లో ఒకటిగా ఉన్నాను, దాని ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాని వివిధ రాష్ట్రాలకు విస్తరించాను. నా నాయకత్వ పటిమతో దానికి ఒక క్రెడిబిలిటీ, ఐడెంటిటీని తీసుకురావడానికి. బనాసా గురించి మాట్లాడుతుంటే మీ ముఖంలో వెలుగు కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకు? అది నా తల్లి కదా, అది వేరు నేను వేరు కాదు. తల్లే నిన్ను కొడుకు కాదు అని. అరే నువ్వు ఇప్పుడు గతంలో వచ్చినప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నావు, ఇప్పుడు కొత్తది పెట్టుకున్నావు, అంత మాత్రాన నువ్వు సిగ్నేచర్ స్టూడియోకు శత్రువా? నీ దగ్గర ఈరోజు చందు పనిచేస్తున్నాడు, రాజు పనిచేస్తున్నాడు, అచ్యుత్ పనిచేస్తున్నాడు, రాఖీ పనిచేస్తున్నాడు. వీళ్ళు రేపు నువ్వు వచ్చేదాకా నీతోటే ఉంటారా? ఈ నుంచి పోగానే నేను ద్వేషించాలా? నీ పేరు చెప్పగానే అనే క్రాంతన్న మంచోడు, పని నేర్పించిందని నీకు థ్యాంక్స్ చెప్పకూడదా? అలా నేను 2017 నుంచి బనాసాకి ప్రచార కార్యదర్శిగా, తర్వాత యూనివర్సిటీలో మహాసభలు జరిపి, ఒంటి చేత్తో నడిపి, కొద్దిమందితో సహాయం తీసుకొని, రాకేష్, వేదాంతు, నవీను, తర్వాత చాలామంది, ఒక్కరు ఇద్దరు కాదు, ఎంతోమంది సహాయం తీసుకొని దాన్ని నిర్మించాను. 2018 నుంచి బనాసాని భుజాన్ని ఎత్తుకున్నాను. 2023 ఆగస్టు 15 వరకు అందులో క్రియాశీలక సభ్యుడిగా, నాయకుడిగా ఉన్నాను. ఆ బహిష్కరణ స్టేట్మెంట్ వచ్చాక పిటిషన్ ఇచ్చాను కేంద్ర కమిటీకి. బహిరంగంగా నాకు క్షమాపణలు చెప్పారు, దాన్ని వెనక్కి తీసుకున్నారు, తిరిగి కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత సిగ్నేచర్ స్టూడియోలో పనిచేస్తున్నప్పుడు అది మత అనుబంధంగా మాకు అనిపిస్తుంది, మీరు దాంట్లో పనిచేయడం మాకు ఇష్టం లేదు. అలాగే మీరు ఫిరోజ్ ఖాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన జై శ్రీరామ్ అన్నప్పుడు మీరు జై శ్రీరామ్ అని పలకరించారు. తర్వాత మేము ఇంటర్వ్యూలు ఇవ్వద్దు కేసులోంచి బయటకు వచ్చాక అని మేము చెప్తే నువ్వు మా మాట జవదాటి అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాము, కాబట్టి మీపై చర్య తీసుకుంటున్నాము అన్నారు. యాజ్ పర్ బైలాస్ ఆ సంఘానికి పెట్టుకున్న నిబంధనల ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పాను. నేను ముందే రాజీనామా ఇచ్చాను, దాన్ని ఆమోదించలేదు. కొంతమంది నలుగురు ఆవేశపడి బహిష్కరిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే పత్రికలకు నేను అడిగాను, మరి ఇది ఇచ్చేటప్పుడు నా వివరణ కావాలని అడిగారు. రాత్రి 9ంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం కాదు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి అందులోనే న్యూస్ కూడా రాశారు. ఓకే, మనల్ని చెడుగా ప్రచారం చేయాలనుకున్న వారు చెడుగా వచ్చిన వార్తని పబ్లిక్ చేస్తారు,
ఆలోచించేవారు సంఘంలో పనిచేసిన వాళ్ళకో కమిటీల్లో నిర్మాణంలో ఉన్న వాళ్ళకో సంఘాలను నడిపించే వాళ్ళకో వాటి లోటుపాట్లు తెలుస్తాయి. కాబట్టి ఒకవేళ బైరి నరేష్ను బాణాస నుంచి బహిష్కరించారు అనే పదం ద్వారా బాణాసాకి మేలు జరిగితే అవునండి నన్ను బహిష్కరించారు అంటాను. లేదు నా వ్యక్తిత్వానికి ఒక గౌరవం హోందా ఉండాలంటే ఆ బహిష్కరణ స్టేట్ కంటే నెల రోజుల ముందే చాలా సగౌరవంగా నేను కారణాలు వివరిస్తూ జర్నలిస్ట్గా వెళ్తున్నాను కాబట్టి రెండింటికి న్యాయం చేయాలని నేను రాజీనామా చేసి ఇచ్చిన లెటర్ను కన్సిడర్ చేస్తేనేమో నరేషే రిజైన్ చేశాడు అనుకోండి. లేదు ఒక నలుగురు కలిసి బహిష్కరిస్తున్నామని ఒక పనికిమాలిన చర్యని ప్రచారం చేశారు అక్కసుతో అనుకుంటే దాన్ని కన్సిడర్ చేయండి. ఇదేది కాదు నా పని నా వృత్తి ఇవన్నిటి కారణంగా దాని నుంచి ఒక పరిస్థితుల్లో వేరు కావాల్సి వచ్చింది అనుకుంటే హోందాగా అట్లనే అర్థం చేసుకోండి.